నమస్తే, నేను ఎయిర్లైన్ న్యూస్ ఛానల్ ఎండి. అక్కలకి చెల్లెలకు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షులందరికీ వాళ్ళు చేసే పని, రాజకీయ నాయకులు మీకు తప్పుదారి పట్టించే పని మీకు చెప్తున్నానమ్మా. ఎందుకంటే నేను ఎయిర్లైన్ న్యూస్ ఛానల్ పెట్టుకొని ఇది చెప్పకపోతే బాగుండదు, ఒక ఛానల్ ఎండి అయ్యి మీరు ఏదైనా చెప్పరాదని సార్ అని చెప్పేసి చాలామంది మహిళలు అడుగుతారు. దాని కొరకు మీ కొరకు చెప్తున్నాను. దీనికి రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ రాష్ట్రం ఎంత తప్పు పట్టిస్తుందో మీకు చెప్తున్నాను, వినండి. ఒకటి, మీకు బస్సు ఫ్రీ ఎందుకు ఇచ్చారు? 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్. తర్వాత టీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పరిపాలన చేసింది రాష్ట్రంలో. కాబట్టి 9 సంవత్సరాలు చేసిన పార్టీ ఆ ఫ్రీ ఎందుకు పెట్టలేదు, వీళ్ళు ఎందుకు ఫ్రీ పెట్టారో మీకు చెప్తా వినండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఈ ఆధార్ కార్డు మీద మీకు పంపిస్తారు. కానీ కొంతమందికి ఆధార్ కార్డు లేకపోతే దింపేస్తారు. అంటే మహిళలు అంటే మహిళలే, ఆడదంటే ఆడమే, ఆడపిల్ల అంటే ఆడపిల్లే, తల్లి అంటే తల్లే. ముఖాలు చూసుకోవాలి. మహిళనా ఇది కాదా అని చూసుకొని బస్సుని నడపాలి. ఆధార్ కార్డు ఏంటి, పాన్ కార్డు ఏంటి, ఇంకో కార్డు చూడడం ఎందుకు? మహిళలు ఫ్రీ ఇస్తున్నారు, అది మీరు గమనించరా? అది అడగరా? ఎవరికైనా మహిళ అంటే ఫ్రీ. ప్రతి బస్సు ఏసీ బస్సుతో ఫ్రీ కావాలి. ఏదో ఒక బస్సు పెట్టి ఫ్రీ అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి, మీకు తులం బంగారం ఇస్తామన్నారు. ఇటు బస్సు ఫ్రీ, ఇటు తులం బంగారం. దానికి అర్థమేంటి అక్క చెల్లెలు? మీకు చెప్పనా? ఇది రామకథ, ఇది దేవుడు కథ, ఇది మైండ్ కథ. ఎందుకు చెప్తున్నా తెలుసా? మీకు అర్థం చేసుకోండి. ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గేమ్. ఈ గేమ్ ఎందుకు ఆడుతుంది తెలుసా? మహిళల మీద ఆడుతుంది. ఈ మహిళలు దాదాపు 2 కోట్ల మంది జనాలు ఉన్నారు, లేడీ మహిళలు. కాబట్టి వాళ్ళ మీద హస్తం వేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు మనం ఫ్రీ చెప్తే మన మాట వింటారు, మహిళల మాట వింటారు, వాళ్ళు మన మాట వింటారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్. ఎట్లా ప్లానింగ్ అంటే నేను చెప్తాను. మీకు తులం బంగారం ఇస్తే మాకు తులం బంగారం ఇచ్చిండు, కేసీఆర్ ఏమి ఇవ్వలేదు, తర్వాత ఏ పార్టీ కూడా మాకేం సాయం చేయలేదు అని చెప్పేసి ఒక ప్లాన్గా చేస్తారు వాళ్ళు. అది మీకు అర్థం కావాలి. బస్సు ఫ్రీ అంటే ఏది తీసుకోకూడదు. ఒక మహిళ ఎక్కిందంటే బస్సు ఫ్రీ ఇచ్చేయాలి. ఏ బస్సు అయినా ఫ్రీ ఇవ్వాలి. కేవలం ఆ బస్సు గురించి ఎదురు చూస్తూ ఏ బస్ స్టాండ్ అయినా గంటలు నిలబడతారు. కారణం ఏదో మరి చూసుకోండి. మీరు ఆలోచన చేయండి, నేను కాదు చేసేది. మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలోకి పోతుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ, అక్క, చెల్లెలారా, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే. తులం బంగారం అంటే ఎందుకు ఇస్తారు? మనం ఒక అమ్మాయి పెళ్లి చేస్తే 5 తులాల బంగారం అడిగితే 4 తులాలు ఇస్తామని చెప్పేసి మనం అంటాం ఫ్యామిలీ కూర్చొని. వీళ్ళు పుక్కడికి బంగారం తులం అంటే ఇవాళ ఒక్క బంగారము ధర ₹1,00,000 కూడా కావస్తుంది. కాబట్టి మీకు 1,00,000 రూపాయలు అంటే 1 కోటి మందికి ₹1,00,000 చొప్పున ఎంత అవుతుందో ఒక్కసారి మీరు లెక్క చేసుకోండి. ప్రతి ఒక్కరు పెన్ను పట్టుకొని కూర్చోండి. మహిళలు ఇలా జాబ్ చేస్తారు, అందరు కూర్చొని లెక్క చేయండి. 1 కోటి మంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలు, దగాలు, చీటింగ్ మీరు చూడండి. బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపేశారు, మహిళలకి దింపేశారు. అంటే వాళ్ళకు ఆధార్ కార్డు వాళ్ళకు కరెక్ట్ ఉందా లేదా, అది పాన్ కార్డు ఉందా, ఇంకో కార్డు ఉందా, ఎన్ని కార్డులు కావాలి వీళ్ళకు? అసలు కార్డు దేనికి? మహిళల ఫ్రీ అంటే మహిళ ఎవరైనా కానీ వాళ్ళకి ఎక్కించుకొని పోవాలి. ఇది నేను చెప్పేది ఏంటంటే ఒక మహిళల గురించే. మీరు సంఘాలు ఉన్నాయి, మీరు ఒకటిసారి ఆలోచించండి. తులం బంగారం ఎందుకు ఇస్తారు, బస్సు ఫ్రీ ఎందుకు ఇస్తారు, వీళ్ళకి అవసరం ఏంది, మనతో ఏం అవసరం ఉందని. అంటే మీకు అర్థమైంది తెలుసా? తెలంగాణ రాష్ట్రానికి 4,60,00,000 మందిలో మహిళలు మినిమం 2 కోట్ల మంది ఉంటారు.
వీటిలో 1 కోటి మందిని క్యాచ్ చేద్దాం, మళ్ళా మన ఎలక్షన్లో నిలబడదాం. మనం ఇచ్చినాం కదా, రేపు మనం అడగొచ్చు కదా అని. అది ఎవరికి రాదు, ఎవరికి చేతికి ఇయ్యరు, ఎవరికి ఇస్తే వాళ్ళకి అటు మానేస్తారు. కాబట్టి మహిళలందరూ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి. ఇట్లాంటి చీటింగ్ చేసే పనులని మీరు మోసపోకండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక బస్సు ఫ్రీ అన్నప్పుడు అందరికీ ఎక్కడైనా బస్సు అందరికీ ఫ్రీ తీసుకోవాలి. దాని ఆ కార్డ్ అని ఈ కార్డ్ అని ఎక్కడ పడితే అక్కడ దింపడం, అది కించపరిచిన కింద అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ గేము. ఒక కాంగ్రెస్ పార్టీ గేమ్ ఆడుతుంది. మీరు చూసుకోండి, మీరు దానికి ఆలోచించండి, మీరు నిర్ణయం తీసుకోండి. మీరు చెప్పేది మీ కొరకే. ఒక మహిళలు అంటే ఒక దేవతతో సమానం, ఒక లక్ష్మీదేవితో సమానం. వాళ్ళ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎన్ని పనులు చేస్తారో ఒక మహిళ మాత్రమే చేయగలుగుతుంది. అటువంటి మహిళని కించపరచడం అంటే కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు అందరికి చెప్తూ ఇది మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఇది ఏం జరుగుతుందని తీసుకోవాలని నేను సభాముఖంగా కోరుతూ నమస్తే మిత్రులారా. ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.